తెలంగాణలో మోస్ట్ హ్యాపెనింగ్ సీన్స్ అన్ని ఇప్పుడు బీఆర్ఎస్ చుట్టూనే తిరుగుతున్నాయి. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు కలిసి చేస్తోన్న మాటల దాడులతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కేటీఆర్ ప్రయోగిస్తోన్న మాటల క్షిపణులకు కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పలేక నానా తంటాలు పడుతున్నారు. అదే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫ్రస్ట్రేషన్ తో బూతులకు లేస్తున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా కేటీఆర్ నెక్స్ట్ లెవెల్ ఫైట్ కు వెళ్లిపోయారు. ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతూ కాంగ్రెస్ నేతలను ఒత్తిడిలో పెట్టాలనుకుంటున్నారు. కొన్ని సన్మాన కార్యక్రమాలకు వెళ్లినట్లే కేటీఆర్ కనిపించినా రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ఆయన నేరుగా కేంద్ర మంత్రులను కలవటంతో కాంగ్రెస్ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. కుమారస్వామి, అశ్విని వైష్ణవ్ లాంటి వారితో ఆయన భేటీ కావటం వెనక ఏదో మతలబు ఉందని కాంగ్రెస్ భయపడుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్లాన్ బి అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతకాలం హైదరాబాద్ కేంద్రంగా పాలిటిక్స్ నడిపిన ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు ఢిల్లీ దద్దరిల్లేలా కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టించాలని నిర్ణయించుకుంది. తెలంగాణ సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి విఫలమవుతున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులకు కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. నిజానికి ప్రభుత్వ పక్షం చేస్తోన్న పనులను విపక్షం చేస్తోందని అనుకోవాల్సిన అనివార్యతలోకి తెలంగాణ ప్రజలను తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ నయమన్న ఫీలింగ్ ను జనంలోకి తీసుకొస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా ఢిల్లీ టూర్స్ చేస్తున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఒకనాడు జాతీయ పార్టీగా మారాలని అనుకుంది. అందుకే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చుకుంది. ఇక 2023లో ఆ పార్టీ అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి వచ్చింది. అయినా కేసీఆర్ కి జాతీయ రాజకీయాలు ఇష్టం. ఆయన కొన్నాళ్లు యూపీఏ 1లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ ఢిల్లీలో సొంతంగా పార్టీ భవనం నిర్మించింది. బీఆర్ఎస్ కి 2024 ఎన్నికల్లో చూస్తే లోక్సభలో ఎంపీలైతే గెలిచింది లేదు. రాజ్యసభలో కూడా బాగా తగ్గిపోయారు. అయినా సరే ఢిల్లీలో బీఆర్ఎస్ తనదైన పాత్ర పోషించాలని ఆరాటపడుతోంది. 2028లో జరిగే ఎన్నికల్లో మళ్లీ ఖచ్చితంగా తెలంగాణలో గెలుస్తామని బీఆర్ఎస్ కి గట్టి నమ్మకం ఉంది. అంతేకాకుండా 2029లో తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుని కేంద్రంలో కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా కూడా తన పాత్ర ఉండేలా చూసుకోవాలని ఆలోచిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో తమ పరపతి మళ్లీ పెంచుకునే ప్రయత్నంలోనే కేటీఆర్ తరచూ ఢిల్లీ పర్యటనలు చేపడుతున్నారు. కేటీఆర్ ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు. ఇటీవల అక్కడ కేంద్ర మంత్రులను కలుసుకుని తెలంగాణ సమస్యలను ప్రస్తావించారు. ప్రతిపక్షంలో ఉన్న తాము తెలంగాణ అభివృద్ధి కోసం గట్టిగా కృషి చేస్తున్నామని, కేంద్ర మంత్రులను కలిసి పలు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నామని చెప్పటం ఆయన ఉద్దేశం కావచ్చు. కేంద్ర మంత్రులు కుమారస్వామి అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లతో సమావేశమయ్యారు. వారికి తెలంగాణలో సమస్యలు చెప్పారు. రైల్వే ప్రాజెక్టులు, ఐటీ ప్రాజెక్టుల గురించి చర్చించారు. అలాగే ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కూడా కేటీఆర్ కోరారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో రైల్వే ప్రాజెక్టులను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో ఐటీ రంగానికి కావలసిన మౌలిక వసతులను గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.